అడవికి దగ్గరలో కొమ్మూరు అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఇద్దరు కవల పిల్లలు ఉండేవారు. వాళ్ళకి ఒక చెల్లెలు ఉండేది. తన పేరు చైత్రిక. ఆ కవల పిల్లల పేర్లు రవి మరియు రాము. వాళ్ళిద్దరూ వాళ్ళకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ సుఖంగా ఉండేవారు. తల్లిదండ్రులతో కలిసి జీవించేవారు. రాఖీ పండుగ వచ్చింది. ఆ రోజు చైత్రిక తన అన్నయ్యలిద్దరికీ రాఖీ కట్టింది. చెప్పు చెల్లి, ఏం కావాలి? నీకు మా ఇద్దరం కలిసి బంగారు హారం, గాజులు కానుకగా తీసుకొచ్చాం. తీసుకో చెల్లి. నాకు కావలసింది ఈ గాజులు, హారం కాదు అన్నయ్య. వచ్చే రాఖీ పండగ కల్లా మీరు యువరాణుల్లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. రాణిలాంటి అమ్మాయి ఎందుకు చెల్లి? ఏకంగా రాణినే పెళ్లి చేసుకుని చూపిస్తా. సరే చెల్లి, వచ్చే రాఖీ పండగకల్లా నువ్వడిగిన బహుమతి నీకు ఇస్తా అని తల్లిదండ్రులకి చెల్లై చైత్రిక కోరిన కోరికను వివరించి, వారు యువరాణి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని వస్తామని తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతారు. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత రాము మరియు రవి కోరింగ అనే అడవిని చేరుకుంటారు. తమ్ముడు, నేను తూర్పు వైపు వెళ్తా, నువ్వు దక్షిణం వైపు వెళ్ళి నీ అదృష్టాన్ని పరిశీలించుకో. సరిగ్గా ఈ రోజు నుండి వచ్చే 3వ పౌర్ణమికి కలుద్దాం. సరే అన్నయ్య, 3 నెలల తర్వాత ఇక్కడే కలుద్దాం అని చెప్పి ఇద్దరు చెరోదారి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల ప్రయాణం తరువాత రాము జమీందారులు పరిపాలించే చాప్రాయ్ అనే నగరాన్ని చేరుకున్నారు. ఆ నగర నడి ఒడ్డున ఒక పెద్ద శిల్పం ఉంది. దాని కిందన ఒక ప్రకటన ఉంది. అది ఏంటి అంటే, రాణిగారు పెట్టిన 3 పోటీ పరీక్షల్లో గెలిచిన వారికి యువరాణినిచ్చి పెళ్లి చేస్తారు అని ఉంది. ఏంటి, ఈ ఊరికి జామీందార్ని చేసి రాణిగారు పెళ్లి చేసుకుంటారా? అయితే తప్పక ఈ పోటీ పరీక్షలో పాల్గొనాల్సిందే. వచ్చే పౌర్ణమికి ఈ పోటీ పరీక్ష జరుగుతుందా? ఓడినవారికి జీవితం ఖైదా. అయినా ఎలాగైనా ఈ పోటీలో గెలిచి రాణిని పెళ్లి చేసుకుని నా చెల్లి చైత్రిక కోరికను నెరవేర్చాలి. రాము ముఖంలో ఆనందం చూస్తున్న ఆ ఊరు మనిషి ఒకతను నవ్వుతున్నాడు. ఇలాగే చాలామంది కుర్రాళ్ళు రాణితో పెళ్ళి అని సంబరంగా కోటలోకి వెళ్ళినవారు మళ్లీ తిరిగి రాలేదు. ఒక్కడూ కూడా. పో, వెనక్కి వెళ్ళిపో, బ్రతికిపోరా బిడ్డా. జమీందారిగారి బిడ్డ, నాకు భార్య కావాలని నా చెల్లి కోరింది తాత. చెల్లి కోరికను తీరచని ప్రాణం ఉంటే ఎంత, పోతే ఎంత, విజయమో వీరమరణమో. నీ కర్మ. నేను చెప్పాల్సింది నీతో చెప్ప, తర్వాత నీ ఇష్టం అని అనుకుంటూ తాత వెళ్ళిపోయాడు. పౌర్ణమికి ఇంకా 10 రోజుల సమయం మాత్రమే ఉంది. రాము అదే ఊరిలో సత్రంలో తలదాచుకున్నాడు. అక్కడికి రవి ప్రయాణం చేస్తూ చాప్రాయ్ చేరుకున్నాడు. దారిలో విక్రమ్ అనే బాటసారితో స్నేహం ఏర్పడింది. ఊరిలో అంతా బాగానే ఉంది. అక్కడి ప్రజలు మాత్రం ఏదో తెలియని భయంతో ఉన్నారు. వారి ముఖంలో ఏదో తెలియని ఆందోళన రవి గమనించాడు. ఏంటి విక్రమ్, ఈ ఊర్లో ప్రజల ముఖంలో అసలు ఆనందం లేదు. అందరూ విచిత్రంగా ఉన్నారు. ఏదైనా సమస్య ఉందా? సమస్య అని మెల్లగా అంటావు ఏంటో మిత్రమా. సామాన్యమైన సమస్య కాదు, భయంకరమైన సమస్య. పిల్ల పిశాచలతో సమస్య. పిల్ల పిశాచల? అదేమిటి? ఇంకా 5 రోజుల్లో పౌర్ణమి ఉంది కదా, నీకు తెలుస్తుంది. ఆ 5 రోజులు విక్రమ్ వాళ్ళ ఇంటిలోనే రవి ఉన్నాడు. రోజు సాయంత్రం అవ్వగానే కూలీలందరూ కుండలతో తాటికల్లు తీసుకొని పొలిమేర అవతల అడవిలో ఉన్న రావిలో పోస్తున్నారు. ఇది అంతా వింతగా అనిపించింది రవికి.
పౌర్ణమి సాయంత్రం అవ్వగానే ప్రతి ఒక్కరూ ఇంటి నుండి కోడి, మేక, గొర్రె, పంది లాంటి జంతువులను తీసుకొచ్చి ఇంటి బయట కట్టేశారు. అంతేకాకుండా ఒక మట్టి పాత్రలో రక్తం పోసి ఇంటి బయట ఉంచారు. పసిపిల్లలు ఉన్నవాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళందరూ ఇంటి నుండి చడీ చప్పుడు రాకుండా చూసుకుంటున్నారు. విక్రమ్ కూడా వాళ్ళ ఇంటి నుండి శబ్దం రాకుండా చూసుకుంటున్నాడు. అర్ధరాత్రి అవ్వగానే చాప్రాయిని ఆనుకొని ఉన్న అడవి నుండి పిల్ల పిశాచాలు చూడటానికి మనుషుల్లా ఉన్నాయి, కానీ వాటి పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, చెవులు నక్కని పోలి ఉన్నాయి, కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ఆ పిల్ల పిశాచాలు ఇంటి బయట కట్టి ఉన్న జంతువులను తినేసి మట్టి పాత్రలో ఉన్న రక్తంను తాగేసి ఆకలి ఆకలి అంటూ ఊరి అంతా తిరుగుతున్నాయి. ఇది అంతా చూస్తున్న రవికి అసలు ఏమీ అర్థం కాలేదు. అంతా విచిత్రంగా అనిపించడంతో అలా చూస్తూ ఉండిపోయాడు. ఆరాటం ఆపుకోలేక విక్రమ్తో ఇలా అన్నాడు. మిత్రమా, ఏంటి ఇది? ఏంటి ఆ పిశాచాల ఆకలి కేకలు? అయ్యో మిత్రమా, ఎంత తప్పు చేశావు, చప్పుడు చెయ్యకు అని ముందే చెప్పాగా. రవి మాట నిశ్శబ్దంగా ఉన్న ఊరిలో ఒక పిల్ల పిశాచి విని ఆగిపోయింది. వెంటనే విక్రమ్ వాళ్ళ ఇంటిలోనికి వెళ్ళింది. విక్రమ్ కాలు కరిచి రక్తం తాగేస్తుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రవి గొడ్డలితో ఆ పిల్ల పిశాచిని నరికేశాడు. ఏదో మాట్లాడబోతున్న రవిని వద్దు అని విక్రమ్ సైగ చేసి ఆపేశాడు. తెల్లవారి మొదలవగానే ఎక్కడి నుండో వేణుగానం మొదలైంది. ఆ వేణుగానం వినగానే ఆకలి ఆకలి అంటూ అరుస్తున్న పిల్ల పిశాచాలన్నీ అడవిలోనికి వెళ్ళిపోయాయి. నోటి మాట రాకుండా అలా చూస్తూ ఉండిపోయాడు రవి. మరుసటి రోజు విక్రమ్ వైద్యుని దగ్గరికి వెళ్లి కట్టు కట్టించుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఊరందరూ రవిని విచిత్రంగా చూస్తున్నారు. ఈ విషయం తెలిసిన జమీందారు గారు రవిని కలవడానికి విక్రమ్ వాళ్ళ ఇంటికి వచ్చాడు.